రెండవ బైబిల్ పట్టణంలో ప్రవేశించటానికి మునుపు మనందరం కలిసి మన మూల అంశాన్ని మరొకసారి అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రభు సాయం కొరకై ప్రార్థనలు ప్రయోగిద్దామండి. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రవేశించినది మొదలుకొని ఇంతవరకు మీ కృపా సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని దేవా మరి రుచి చూడటానికి మాకు అనుగ్రహించిన ఈ కృప అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉన్నవాడువుగా, అనువాడువుగా, జీవించువాడువుగా, మృతుడై తిరిగి లేచిన వాడువుగా, నమ్మకమైన సత్య సాక్షిగా, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా, భూపతులకు అధిపతిగా నువ్వు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సర్వ లోకాన్ని నిర్వహించుచున్న సర్వాధికారైన దేవుడిగా, పాపాన్ని, మరణాన్ని, అపవాదిని, శరీరాన్ని, సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిగల నామమున మరలా మీ సన్నిధిలో సాగిలబడి ఈ రెండవ కూడికలో కూడా మీరే మాతో నాతో మాట్లాడుతారమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, తీర్మానించుకున్న నీ బిడ్డల తీర్మానం మీద ఆమోద ముద్ర వేయము. మా హృదయాల్లో మీరు వెతుకుతున్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయము. ఈ రెండవ కూడికలో కూడా మీరే స్పష్టమైన నీ మెల్లని మధురమైన స్వరాన్ని విడిపింపచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నలుదిక్కుల నుండి నీవు సమకూర్చిన నీ యవ్వన జనాంగం కొరకు స్తోత్రాలు. ఎన్నో అక్కర్లు మేము కలిగిన వారంగా ఉంటూ ఉండగా దయతో మీరే కరుణించి మా అక్కర్ల కొలది ఎంతో స్వేచ్ఛగా, ధారాళంగా నీ వాక్యను మాకు ప్రసాదించమని, మా హృదయాలకు మీరే పరిచర్య చేయమని, తద్వారా మమ్మల్ని మీరే పురికొల్పమని, ప్రోత్సహించమని, బలపరచమని, అంతకంతకు నూతనపరచమని, జయ జీవితం కొరకై మమ్మల్ని మేలుకై కరుణించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడిని సిలువచాటు మరుగుపరచుము, మరలా కడిగి శుద్ధీకరించుము. నన్ను మమ్మలను నీ నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము క్రింద ఉంచుము. మా మధ్య మీరే సంచరించుము, ప్రతి ఆటంకాన్ని తొలగించుము. ప్రత్యేకంగా మా కొరకు వంటశాలలో సిద్ధపరచుచున్న వారిని జ్ఞాపం చేసుకుని ఉండగా వారిని హస్తాలు కూడా బలపరచుమని, ఆన్లైన్లో కూడా నీ వాక్యాన్ని వింటున్న వారిని మీరే వారి భాగమిచ్చి దీవించమని, మీరు ఏదైనా అనుగ్రహించితేనే కానీ మేము దీనిని పొందలేమని నిస్సహాయులమై నీ వాక్యము మీదనే ఆధారపడుతూ మీ మీద ఆశ పెట్టుకొనొచ్చు. మీ దయగల హస్తాలకు కృపావాక్యానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జయించువాడు అన్న ఈ మాట ప్రకటన గ్రంథములో 7 సార్లు రావడాన్ని మనము గమనించగలం. 7 స్థానిక సంఘాలకి, అంటే ఎఫెసు సంఘం మొదలుకొని లవొదికయ సంఘం వరకు ఈ వాగ్దానాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. 21:7 వచ్చేసరికి జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. కనుక ఈ మాట వెలుగులో దేవుని ప్రజలమైన మనము ఎల్లప్పుడూ జయించే వారంగా, జయ జీవితము కలిగి ఉండే వారంగా ఉండాలన్నది దేవుని కోరికగా మనం చూడగలం. ఎప్పుడైతే మనం జయించే వారంగా ఉండగలమో అప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ కూడా స్వతంత్రించుకొనగలం. అందుకే జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. మరి జయ జీవితం కొరకై మనకు ఎవరు సహాయం చేయగలరు అన్నదానికి
మొదటి కారణాన్ని మనం చూస్తూ వచ్చాం. 1 కొరింథీ 15:57 ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్న దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మూలముగా జయాన్ని మనము అనుభవించే వారంగా ఉండగలం. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే రోమా 8:37 ప్రకారము మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. కనుక దేవుడు యేసుక్రీస్తులో అత్యధికమైన విజయాన్ని మనకు ప్రసాదించనన్నాడు. ఇంకా ఈ అనుభవం మీకు లేకపోతే ఇలాంటి అనుభవంలోనికి రావటానికి ప్రభు ఇలాంటి ఏర్పాటును చేసి వాక్యం ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ జయ జీవిత పరంపరలో కొనసాగటానికి ఇదొక్కటే కాదు, ఇంకా 4 ప్రాముఖ్యమైన సంగతులను సందర్భాలను మనం చూస్తాం. అందులో 1, 2 ఈ మధ్యాహ్న కాల కూడిక కొరకై నేను జ్ఞాపం చేసి నేను ఈ కూడికను ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక ఎందుకు వ్రాయబడింది అన్నదానికి కనీసం 5 కారణాలను ఈ పత్రికలో మనం చూస్తాం. అందులో ఇది 3వ కారణంగా మనం చూస్తాం. మొదటి కారణము 1వ అధ్యాయము 6వ వచనంలో మాటను చూస్తాం. రెండవది 2వ అధ్యాయము 1వ వచనంలో 2వ సందర్భాన్ని చూస్తాం. ముచ్చటగా 3వసారి ఈ అధ్యాయం వరకే పరిమితమైతే 13, 14లో రాయబడిన ఉద్దేశాన్ని మనం గమనించగలం. ఇంకా 2 ఉన్నాయి, అయితే వాటి జోలికి మనం వెళ్ళడంలా. కనుక 1 ప్రాముఖ్యం ఏంటంటే, యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు. కానీ ఎలా జయించారన్న దానికి జవాబు 14వ వచనంలో చెప్పబడింది. ఎలా జయించి ఉన్నారు అంటే, అయ్యా మీరు బలవంతులు కామా, మీ యందు దేవుని వాక్యము నిలుచుచున్నది కనుక మీరు దృష్టిని జయించి ఉన్నారు. 2:13లో సంక్షిప్తంగా చెప్పాడు, యవనస్తులారా మీరు దృష్టిని జయించారు. అయితే ఎలా జయించారు? మీలో దేవుని యొక్క వాక్యము నిలుచుచున్నది కనుక మీరు దృష్టిని జయించి ఉన్నారు. మన క్రైస్తవ జీవితంలో ముగ్గురిని నేను జయించాల. 1 ఈజ్ వికెడ్ 1 విదిన్ బ్రాకెట్స్ సేటన్ ఆర్ డెవిల్. దుష్టుడిని అంటే అపవాదిని లేదా సాతాన్ని జయించాలి. పాయింట్ నెంబర్ 2, లోకాన్ని జయించాలి, వరల్డ్. 3వది దుష్టత్వాన్ని జయించాలి, వికెడ్నెస్. www. గూగుల్లో టైప్ చేస్తాను చూస్తారా, అవి 3 W's అంటే. 1 ఈజ్ వికెడ్ 1, సెకండ్ 1 ఈజ్ ద వరల్డ్, థర్డ్ 1 ఈజ్ ద వికెడ్ 1. సరే, ఇప్పుడు మనం ఎక్కడ ఆగామంటే దుష్టుని దగ్గరికి వచ్చాం. చాలా చెప్పుకుంటూ పోతాం కనుక ప్రస్తుతం ఇది మాత్రం మనము తీసుకొని ధ్యానిద్దాం. కనుక దుష్టిని జయించటానికి సరైన ఆయుధం ఏదైనా ఉంది అంటే ఏంటది? దీని యొక్క వాక్యం. కనుక యవనస్తుల జీవితాల్లో వాక్యానికి చాలా ప్రాముఖ్యమైన విలువ, స్థలాన్ని మీరు ఇవ్వాలి. చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే దుష్టుడు అంత ఆషామాషిగా రాడు. దుష్టుని జయించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచాల్లో ఒకటి అఫెన్సివ్ వెపన్, ఒకే ఒకటి. అన్ని డిఫెన్సివ్ వెపన్సే. నిన్న దేవుని సేవకుడు చెప్పాడు కదా, అఫెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అంటే గాయపరిచే ఆయుధము దీని యొక్క వాక్యం. మిగతా అంతా డిఫెన్సివ్. వాడు దాడి చేస్తూ ఉంటే అగ్నిబాణాలు వేస్తే విశ్వాసం అనే డాలు పెట్టుకోవాలా, తర్వాత శిరచ్ఛేదనం పెట్టుకోవాలా, నీతనే మైమరువు తొడుక్కోవాలా, సత్యం అనే దట్టిని కట్టుకోవాలా, సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒకటి అఫెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందంటే దేని యొక్క వాక్యం. కనుక దేని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గం. అది ఈ దేని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే 150 కీర్తనలో 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము వారి చేతిలో ఉన్నది,
వారి భక్తులకు దేవుడు అనుగ్రహించిన ఘనత అదే అనే మాట మనం చూస్తాం. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి 66 పుస్తకాల సంకలనము దీని యొక్క వాక్యాన్ని మన చేతిలో ఉంచాడు. ఇది ఆత్మ ఖడ్గం. దీని ద్వారానే మనము దుష్టిని జయించగలం. దుష్టిని వేరే రీతిలో మనం జయించలేం. అందుకే జయించడానికి అనుగ్రహించిన ఈ వాక్యం మెడల కనీసము క్రియాపూర్వకమైన కొన్ని అభ్యాసాలు మన జీవితంలో అలవాటుగా ఉండాలి, వాడుకగా ఉండాలి. మొదటిది ఏంటంటే దీని యొక్క వాక్యాన్ని వినాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాక్యం మనలో నిలిచి ఉండాలి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 17లో మనం చూస్తాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. కనుక దీని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా వినాలి. అది చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఎంత సౌలభ్యం ఉంది అంటే, ఒకప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు ఈ పదాలు ఎలా పలకాలో కూడా మనకి తెలియదు. తిరుపతిలో ఒక సంఘటన జరిగింది, నేను చెప్పాను ఇక్కడ. కొంచెము చాలా చమత్కారంగా జరిగింది, నవ్వు తెప్పించే సంఘటన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరని ప్రశ్న వేశాడు. బైబిల్ క్విజ్ జరుగుతుంది వాడి వేడిగా. వెంటనే యవనస్తుడు లేచి 119వ కీర్తన 9వ వచనము లేదా 11వ వచనం చెప్పటానికి సిద్ధపడ్డాడు. కానీ తెలుగు మీడియం నుంచి వచ్చాడు కనుక చాలా పాలిష్డ్గా ఉంటుందని, యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ కదా, ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ అంటే మహిళా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఉంది, వెటర్నరీ కాలేజ్ ఉంది, ఫార్మసీ కాలేజ్ ఉంది, ఆయుర్వేద కాలేజ్ ఉంది, అన్ని కాలేజీల సంకలనం అది. కనుక జనాలు విస్తృతంగా వస్తారు. యవనస్తుడు దిగ్గున లేచి పిసామ్స్ 119 అన్నాడు. ఆయన ఏమన్నాడు? పిసామ్స్ కాదు అది, ఓన్లీ సామ్స్, నాట్ పీకాక్. పాపం పీకాక్ లాగా పిసామ్స్ అన్నాడు. అందరూ మీలాగానే గొల్లున నవ్వారు. కనుక ఇప్పుడు శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లో వినటానికి యూట్యూబ్ ఉంది మీకు, ఇది వాడుకోరు మీరు. బైబిల్ గేట్వే ఒక బైబిల్ యాప్ ఉంది. బైబిల్లో కనీసం 56 వర్షన్స్ ఉన్నాయి. మీరు బైబిల్ గేట్వే ఓపెన్ చేస్తే ఎన్ని ఉన్నాయి? జస్ట్ 56 వర్షన్స్. అంటే కేజేవి, ఎన్కేజేవి, ఎన్ఏఎస్బి, ఎన్ఐవి, యాంప్లిఫైడ్, ఈఎస్వి నా చూసారా, ఇవన్నీ వర్షన్స్ అంటాం ఇవి. ఎందుకంటే కొన్ని లిటరల్ లాంగ్వేజ్ ఉంటాయి, కొన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్ అంటాం. ఇది ఎక్కువ మనకి బోధ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. కనుక శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని మీరు చెవుల్లో పెట్టుకొని వాక్యాన్ని చదివే అవకాశం లేకపోతే మీకు సమయం మంచిగా ప్రయాణాల్లో, తీరిక సమయాల్లో ఇలాంటి మంచి అలవాటును కలిగి ఉండాలి. నేను చాలామంది దేవుని యొక్క సేవకులను చూశాను, సమయం ఏమాత్రం పోనివ్వరండి. వాళ్ళు చదువుతూ ఉంటారు, రెఫరెన్సులు పుస్తకాలు చదువుతూ ఉంటారు, తర్వాత స్టడీ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వీళ్ళకి ఇంత అభ్యాసము? నేర్చుకున్నారు, అందుకే వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవాలి. కనుక చక్కగా అలెగ్జాండర్ స్క్రోబీ అనేటువంటి ఒక ఇంగ్లీష్ ఆథర్ ఈ కేజీవి బైబిల్ 66 పుస్తకాలను చదివేశాడు. అది యూట్యూబ్లో పుస్తకాల వైపుగా ఉంటాయి. చక్కగా మీకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళే వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద పట్టును కూడా మీరు సంపాదిస్తారు. చూడండి ఎంత ఏర్పాటు ఉందో. కానీ ఇవన్నీ చెయ్యం మనం. ఎందుకు? స్మార్ట్ ఫోను, యూట్యూబు, ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్లు, టెలిగ్రాములు, ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రాములు, గ్రాముల్లో ఉంటాయి. కేజీలుగా మీ ఆత్మీయ జీవితాన్ని హరించేస్తాయి. వాట్సాప్లు, దీనికి 20,000, 1,50,000 యాపిల్ ఫోన్ అవసరమా అండి మనకి? అందులో 20-30 అప్లికేషన్స్ అవసరమా యవనస్తులకి? చదువుకునే వయసు ఉన్న నీకు, నీ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నువ్వు డబ్బులు సంపాదిస్తే తీసుకో. ఏంటి? ఐప్రో 15. అంతేగాని తల్లిదండ్రుల జోబులకు చిల్లులు వేయొద్దండి. జోబులు కాదు, గుండెలకు చిల్లులు వేస్తారు మీరు. అలాగే అలాంటి పని చేయకుండా వాక్యాన్ని శ్రద్ధగా, సింపుల్గా ఉండేది 10,000 కూడా మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. వాక్యం వినండి. ఎంత శ్రద్ధగా మీరు వింటారో ఆ వాక్యమే మనలో విశ్వాసాన్ని ఏం చేస్తుంది? కలిగిస్తుంది, వృద్ధి చేస్తారు. కనుక ఫస్ట్ పారామీటర్, ఫస్ట్ ఎక్సర్సైజ్, మొట్టమొదటిగా దీని యొక్క వాక్యం మనలో నిలిచి ఉంటేనే తప్ప శత్రువుని జయించలేం. అసలు వాక్యం నిలిచి ఉండాలంటే మొదటిది అభ్యాసం ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రెండవది వాక్యాన్ని చదవాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13లో ఈ మాట చూస్తా. నేను వచ్చు వరకు వాక్యము చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త కలిగి ఉండు. ఒకటే చాలు మనకి. ఏంటది?
నేను వచ్చేంత వరకు చదువుతూనే ఉండు. పౌలు తిమోతి దగ్గరికి వచ్చేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువు మన దగ్గరికి వచ్చేంత వరకు చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ చదువుతూనే ఉండు. దేవునికి వాక్యాన్ని చదివేవారు ధన్యులు. మనం చదువుకున్నాగా ప్రకటన 1:3 వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా చదవండి. దాని కొరకు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి, నిర్దిష్టమైన స్థలాన్ని కూడా కేటాయించండి. ఇలాంటి హాలిడేస్ దొరికితే ఒక చిన్న పుస్తకాన్ని తీసుకోవండి, దాన్ని చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. మే మాసం అయిపోయింది అనుకోండి, వారం రోజులు ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న తిమోతి పత్రిక తీసుకోండి, లేదా ఫిలోమెన తీసుకోండి, ఒక ఎఫ్ఎస్సి తీసుకోండి. 25 నిమిషాలు పడుతుంది ఎఫ్ఎస్సి పత్రిక చదవటానికి. 5 రోజులకు కంటిన్యూగా చదవండి. వారం రోజులు మీరు కళ్ళు మూసేస్తే ఎఫ్ఎస్సి పత్రిక అంత కంటతపటం వచ్చేస్తుంది. ఎంతగా దేని యొక్క వాక్యం మీ హృదయాల్లో నిలిచి ఉంటుందంటే, ఆ వాక్యము ద్వారా శత్రువుని ఏం చేయొచ్చు? మీరు జయించవచ్చు. ఎలా జయించవచ్చు? దానికి చక్కటి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారే. మీరు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శత్రువును జయించడానికి ఇదే వాక్యాన్ని వాడాడు. రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను బాబు అన్నాడు సాతాను యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి. యేసు ప్రభువారు ఏమన్నాడు? వెంటనే ద్వితీయోపదేశ కాండం 8:3 కోట్ చేశాడు. ఎక్కడుంది? బైబిల్ ఉందా చేతిలో? నింపుకున్నాడు. వాక్యం విన్నాడు, వాక్యం చదివాడు. ఇప్పుడు ఏమైంది? తన అంతరంగంలో ఉన్న ఆ మాట వెంటనే జ్ఞప్తికి తీసుకురాబడింది. శత్రువును ఆ వాక్యం ద్వారా జయించాడు. అన్నాడు, రొట్టె వలన మాత్రమే కాదు మనుషుడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాడు. వెంటనే అపవాది స్ట్రాటజీ మార్చాడు, పన్నాగా మార్చాడు. స్కీమ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఓహో ఇట్లున్నావా అంటే వాక్యమే చెప్తాను చూడని 91వ కీర్తన 11-12 కోట్ చేశాడు. దేవాలయపు శిఖరాగ్ర భాగాన్ని తీసుకెళ్లి పైనుంచి కిందకు దుంకు. 91వ కీర్తన 11-12 చూసావా? ఏముంది? నువ్వు పైనుంచి దూకితే దేవదూతలు నీకు రాయి తగలకుండా నీ పాదాలను కాపాడతారు కదయ్యా అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు? ఓహో ఇట్లున్నావా అని చెప్పి 6:16 ద్వితీయోపదేశ కాండం కోట్ చేశాడు. నీ దేవుడైన ప్రభువుని శోధించొద్దు. ఏం పదాలండి! వాక్యాన్ని తీసుకుని వాక్యముతోనే మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తే, వాక్యమే మన దగ్గర లేకపోతే, మన హృదయాల్లో వాక్యమే నిలిచుండకపోతే శత్రువుని ఎలాగూ జయించగలవు? అపవాది చేతిలో, అపవాది దగ్గర నేనే ఉండింటే ఏం కోట్ చేశాడు. అవును కదా ప్రభా, వందనాలు ఆయన, ఈ వాగ్దానం నెరవేర్చిన ఆయన పై నుంచి కిందికి దూకేవాన్ని నేను. అర్థమైందా మీకు? వాగ్దానం సాతాను ద్వారా ప్రభా నువ్వు జ్ఞాపం చేసినందుకే వందనాలు నాయన. అపవాది దేవుడి యొక్క వాక్యం ఎందుకు జ్ఞాపం చేశాడు? చచ్చిపోవడానికి. కనుక దీని యొక్క వాగ్దానాన్ని, వాక్యాలను ఎట్లంటే ఎట్లా వక్రీకరించే దినాల్లోకి వచ్చేసాం. దీని యొక్క వాక్యాన్ని భిన్నమైన రీతిలో బోధించే దినాల్లోనికి మనం వచ్చేసాం. తప్పుడు బోధలు దేశంలో, ప్రపంచంలో, సంఘాల్లో విస్తరించుతూ ఉన్నాయి. జాగ్రత్త సుమా. అందుకే దీని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా చదవాలి. మీరు దీని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి వంట పట్టించుకోనకపోతే శత్రువు వేసే ఉరిలోనూ, పన్నాగాల్లోనూ, కుతంత్రాలలోనూ చిక్కుకొని ఓడిపోయే వారంగా ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? మరి ఒక చోట ఇలాగూ రాయబడి ఉంది. నేను అవన్నీ చూపించడంలా, ఎందుకంటే నేను చాలా వేగంగా వెళ్ళాలి కనుక. యేసు ప్రభువారు 91వ కీర్తన అపవాది కోట్ చేస్తే ఇట్లా కూడా ఇంకో చోట రాయబడిందండి అన్నాడు. కనుక దీని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా నేను చదువుకోవాలి. మూడవది ఏంటంటే వాక్యాన్ని రాసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని రాసే అలవాటు ఎవరికి ఉంది? ఏది వద్దు మనకి. ఒక యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19కే పరిమితమైతే యేసు ప్రభువారు యోహాను భక్తునితో ఒక మాట అన్నాడు. అయ్యా, నీవు ఏదైతే చూచావో గ్రంథ విభజన అక్కడే చెప్పేశాడు. చూడండి నాతో పాటు ప్రకటన 1వ అధ్యాయము 19. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపపు స్తంభముల సంగతియు పురాయుము. ఆ మాట గమనించాల. రాయి. ఏం రాయాలా? ఒకటేంటంటే నీవు చూచిన వాటి అంటే 1వ అధ్యాయంలో చూశాడు, దాన్ని కూడా రాయి అన్నాడు. ఉన్న వాటివి అంటే ఉన్న సంఘాలు, 7 సంఘాలు, 2-3 అధ్యాయాలు.
వీటి వెంట కలగబోవాటంటే 4వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు. ఎంత క్లాసికల్గా విభజించాడో చూడండి దేవుడు. దేవుడు క్రమానికి బద్ధుడండి. మనకు చదివే ఓపిక, నేర్చుకునే మనసు ఉంటే ఎన్నైనా నేర్పిస్తాడు. అందుకే మార్కు 4:33లో ఒక మాట ఉంటుంది, వినుటకు శక్తి ఉన్న కొలది దేవుడు అనేకమైన ఉపమానాలు బోధించాడు. మనకి వినే శక్తి, ఓపిక ఉండాలంతే. దేవుడు మాట్లాడుతూనే పోతాడు. నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవచ్చు. నా ఇద్దరు నేర్చుకొని అన్నాడు యోహాన్. మత్తయి 11:28-29లో మనం చూస్తాము. అందుకే నీవు నేను నేర్చుకోవాలి. ఇది మంచి అలవాటు. అలాంటి నేర్చుకోవలసిన 3వది ఏదైనా ఉందంటే వాక్యాన్ని రాయాలి. 32వ అధ్యాయం 16లో నిర్గమకాండలో ఒక మాట ఉంటుంది. దేవుడు మొట్టమొదట 10 ఆజ్ఞల పలకలు దేవుడు తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ పలక మీద వ్రాయబడినది దేవుని చేవ్రాత అన్నాడు. 32:16 ఆ మాట గమనించాలి. దేవుని చేవ్రాత దేవుడే రాశాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలకు వచ్చేసరికి ఎవడైనా రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైతే చేయవలసిన హోంవర్క్ ఒకటి ఉంది. ఏం చేయాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. లేవీల స్వాధీనములో ఉన్న ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెననే మాట మనం చూస్తాము. ధర్మశాస్త్రపు గ్రంథాన్ని రాజు రాజ్య పట్టాభిషేకాన్ని వెంటనే పుస్తకాన్ని తెప్పించుకొని రాసుకోవాలంట. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వాచ్మెన్ అనే గొప్ప దేవుని సేవకుడు హౌ టు స్టడీ ద బైబిల్ అనే ఒక పారాగ్రాఫ్, ఒక చాప్టర్ రాశాడు. ద లివింగ్ సాక్రిఫైస్ అనే దాంట్లో 1,00,000 అక్షరాలు ఉన్నాయంట. ఎన్ని పుస్తకాల్లో? 5 పుస్తకాల్లో. అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 1,00,000 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఒక అక్షరము రాయడానికి 1 సెకను కాలము తీసుకుంటే 1,00,000 అక్షరాలు వ్రాయడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? ఇప్పుడు ఎందుకులేనా మ్యాథమెటిక్స్, టైం అయిపోతుంది తినాలన్నా అంటారా? 84 అవర్స్, 84 గంటలు. రోజుకు 4 గంటలు రాస్తే 3 వారాలు. 3 వారాలు ఏం చేయాలా? కూర్చొని వాక్యం రాయాలా. రాజు 4 గంటలు రాస్తాడా? 2 గంటలు రాస్తే 42 రోజులు పడుతుంది. 2 గంటలు రాస్తే మనలాగా పేపర్ ఇంక్ కాదు, వేరే చర్మపు కాగితాల మీద రాసుకోవాలి. నాకు తెలిసి ఎక్కువ టైం పడుతుంది. ఒక రాజు దీని యొక్క వాక్యం రాసుకొనగలిగితే, బెర్షెబాలో వాక్యం రాసుకునే రాజులు (బ్రాకెట్స్) రాణుల సంఖ్య ఎంత? మేము రాజులు కాదు, రాణులు అంతకన్నా కాదులేనన్నా అంటారా? రాజరికానికి రైటింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ద సైన్ ఆఫ్ రాయలిటీ. రాజరికానికి గుర్తది. అందుకే రాసుకోండి. చాలామంది దేవుని సేవకులు చివరికి ఆనందరాజంకులు కూడా వెనక కూర్చొని రాసుకుంటారు. ఆయన సేవ అనుభవంలో రాసుకుని అక్కర్లా. ఏదైనా మంచి మాదిరి అలవాటు ఉంటే అలవాటు చేసుకోవాలి. అది నేను చాలామంది చూసా. యవనస్తుల యూత్ క్యాంప్లో నేనే ఇన్ఛార్జిని ప్రసంగికులకి. నీళ్ళబుడ్డి తీసుకెళ్లేదానికి వాళ్ళని పక్కనున్న అంత మునుపు ఇక్కడ ఒక ఏమంటారు దీన్ని, హోటల్ లాడ్జ్ సిద్ధార్థ అని ఉండే, తీసుకురావడానికి ఏం చేస్తున్నా అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ గమనించాను నేను. మెటిక్యులస్గా చక్కగా రాసుకుంటారు. అందుకే నీవు నేను కూడా వాక్యాన్ని రాసుకోవాలి. ఇది దైవికమైన లక్షణం. మొదట చూసాం. 2వది రాజరిక లక్షణం. 3వది ఇక రాశాడు ప్రవక్త లక్షణం. కనుక నీవు నేను ప్రవక్త. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3లో ఈ మాట చూస్తాం. ఇర్మియా గ్రంథము యెహెజ్కేలు 3వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా 33వ వచనంలో మనం చూస్తే 30వ అధ్యాయం 3వ వచనంలో, నేను చెప్పు సంగతులన్నిటినీ నీ ఒక పుస్తకములో రాసించుకొనుము. వాక్యాన్ని రాసుకునే మంచి అలవాటు మీరు కలిగి ఉండండి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, మీరు పదే దీని యొక్క వాక్యాన్ని చూసుకోవచ్చు, రివిజన్ చేయవచ్చు. 2వది, దీని యొక్క వాక్యాన్ని ఏదైనా అబద్ధ బోధలు చెప్పే బోధకులతో మనం ఏం చేయొచ్చు? రాసుకున్న వాక్యముతో పోల్చి సరైనదో కాదో నిర్ధారణ చేసుకోవచ్చు. అందుకే చివరి దినాల్లో చాలా తస్మాత్ జాగ్రత్త. దయ్యముల బోధలు బయలుదేరాయి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. దయ్యముల బోధల యందు అనేకుల లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులయ్యే దినాల్లో ఉన్నాం. జాగ్రత్త. దేవుడు అనుగ్రహించిన ఈ బోధ ఎలాంటిది? అపోస్తలుల బోధ.
ఎఫెసీ 1:22 అన్నాడు ఈ మాట. ఏమన్నాడు? అయ్యా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద నేను మిమ్మలను పునాది వేశాను, కట్టానని రాశాడు ఆయన. కనుక ఈ ప్రవక్తలు అపోస్తలులు వేసిన ఈ పునాది, ఈ వాక్యము నేను కట్టబడుతాను. దీనికి భిన్నమైన బోధలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్త. అందుకే దీని యొక్క వాక్యాన్ని విను, దీని యొక్క వాక్యాన్ని చదువు, దీని యొక్క వాక్యాన్ని రాసుకో. 4వది ఏంటో తెలుసా అండి? దీని యొక్క వాక్యాన్ని ధ్యానించు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8లో ఒక మాట మనం చూస్తాం. అందరం చూడాలి ఈ మాట. ఎందుకంటే ఈ శీర్షికకి యెహోషువకు దేవుడు చెప్పిన మాటకి సంబంధం ఉంది. యెహోషువ 1:8 నాతో కలగలిపి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. తెలుగు తర్జుమాలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించడం, ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ అండ్ సక్సెస్. విజయవంతం. వెనకాల ఆ ఇంటి అడ్డంగా పెట్టారు 2 వెహికల్, AP04, AK7735, AP39, AB6302. వెంటనే తొలగించండి. ఆ ఇంటి దగ్గర ఎందుకు పెడతారు మీరు? దూరం పెట్టండి, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. మళ్ళా వెంటనే దయచేసి AP04, AK7735, AP39, AB6302 వెంటనే వెళ్ళి దాన్ని తొలగించండి, దూరం పెట్టండి వేరే. కనుక యెహోషువతో దేవుడు స్వయంగా నేరుగా చెప్తున్నమాట, నువ్వు దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే నువ్వు వర్ధిల్లుతావు. అంతేకాదు నీ మార్గాన్ని చక్కగా చేసుకుంటావు. ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్. కనుక నీ జీవితంలో వర్ధిల్లుతావు. అంత మాత్రమే కాదు, విజయాన్ని నీ జీవితంలో సంపాదించుకుంటావు. ఇదే మాట ఇంచుమించుగా కీర్తనకారుడు 1వ కీర్తన అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కింద అతడు చేయునదంతయు సఫలమగును. సఫలము, సక్సెస్. కనుక నీ జీవితంలో విజయము, జయించువాడుగా ఉండటానికి దేని యొక్క వాక్యాన్ని 4వదిగా నేను చేయవలసిన అభ్యాసం ఏదైనా ఉంది అంటే ధ్యానించాలి. వాక్యాన్ని ఎప్పుడు చదవలేం. దివారాత్రము చదవని చెప్పలా, దివారాత్రము వినని చెప్పలా. దివారాత్రం ఏం చేయొచ్చు? వాక్యాన్ని చదవచ్చు, క్షమించని ధ్యానించవచ్చు. అందుకే కీర్తనకారుడు 63వ కీర్తన 4-5లో ఒక చక్కటి మాట అన్నాడు. ఆయనకున్న మంచి అలవాటు ఏంటంటే, రాత్రి జాముల యందు నేను మంచం మీద పడుకొని నిన్ను గూర్చి నేను ధ్యానించున్నప్పుడు అన్నాడు. చూడండి, రాత్రి జాముల్లో ఏం చేయాలా? మంచం మీద పడుకొని ఏం ధ్యానం చేయాలి? ఆయనను గూర్చి ధ్యానం చేయాలి. ఏ మాట చూడండి. యెహోషువ 1:8, కీర్తన 1:2 ప్రకారం ఏమో వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇక్కడ దేవుణ్ణే ధ్యానం చేయాలి. థింక్ అబౌట్ హిస్ అట్రిబ్యూట్స్. ఆయన గుణగణాల గురించి ఆలోచించు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించు. ఆయన ప్రేమ, దయ, కనికరము, జాలి, 1000 మందికి కృప చూపే ఆయన మనస్తత్వాన్ని గురించి ధ్యానించు. ఆయన చేసే అద్భుత ఆశ్చర్యకారాల గురించి ధ్యానించు. ఇంటోటో ఆయనను గురించే ధ్యానించాలి. యవనస్తులకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, రక్షణకు ముందు మంచం మీద పడుకున్న తర్వాత అన్వాంటెడ్ మెడిటేషన్ ఉంటుంది. ఇంకా బాగా ఫాంటసీ వరల్డ్లో ఉంటారు. ఫాంటసీ వరల్డ్ అంటే తెలిసింటుంది మీకు, నేనేం చెప్పనక్కర్లే మీకు. మన ధ్యానం అంతా విదిన్ బ్రాకెట్స్, అమ్మాయిలు, అబ్బాయిలు, పోస్టర్లు, సినీ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు, వీటి గురించే ధ్యానము, ఆలోచన, జీవితం అంతా. అపవిత్రతయే మన ధ్యానంగా ఉండే. అయితే ప్రభుకు స్తోత్రము, ఈ ప్రాచీన పురుషుడు చచ్చిపోయిన తర్వాత నూతన జీవాన్ని దేవుడు దయచేస్తే దేవుని గురించి ధ్యానిస్తాం. రాత్రి జాముల యందు ఏం చేస్తున్నాడు? పడక మీద పడుకుని దేవుని గురించే జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకోవద్దు, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకో. ఆయన ధ్యానించు. ఏమవుతుంది? అప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము ఏం చేస్తుందంట? తృప్తి పొందుతున్నది. క్రొవ్వు మెదడు అంటే తలకాయ కూర.
చాలామందికి ఇష్టం ఉండదు, తింటే ఇష్టపడతారు, మళ్ళీ కావాలంటారు. అట్లే వాక్యాన్ని ధ్యానిస్తే మళ్ళీ మళ్ళీ ధ్యానించాలనుకుంటారు. మీరు ధ్యానించరు, మనం ధ్యానించాం. ఈ అలవాటు లేదు మనకి. సమయము దొరికిన కొలది ధ్యానించండి, మంచి అలవాటు. ఎంత గొప్పగా మీ జీవితాన్ని మారుస్తుందంటే విజయవంతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇది నేను చెప్పింది కాదు. నువ్వు ధ్యానిస్తే చక్కగా ప్రవర్తిస్తావు, నువ్వు ధ్యానిస్తే వర్ధిల్లుతావు, నువ్వు ధ్యానిస్తే నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. ఇది దేవుడు చెప్పిన మాట. ఏ మాట నిరర్ధకం కానే ఆయన చెప్పి చేయకుండా ఉండడు. మనుషుడు కాదు. దేవుడు మాట అంటే మాటే నిలబడతాడు, మాట తప్పడు, మడమ తిప్పడు. స్లోగన్ ఆఫ్ ఎ పొలిటీషియన్, ఆఫ్ కోర్స్. అంతకు మించి కనుక ఇలాంటి దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఎందుకు ఇవ్వడో ఇది చేసిన తర్వాత అడుగు దేవుని దగ్గరికి వచ్చి. చెయ్యం మనము, చేయడంలా ఎలా ఉంటుందో తెలుసా అండి? తృప్తి అనేది ఒక మనిషికి దొరికితే 103వ కీర్తన 5లో ఒక మాట అన్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని, తృప్తి నీ హృదయములోనికి, నీ ప్రాణములోనికి దేవుడు తీసుకుని వస్తే పక్షిరాజు లాంటి యవ్వనం నీకుంటుంది. ఎప్పటికీ యంగ్, స్టే యంగ్, ఎప్పటికీ బ్యూటీ అలాగే ఉండాలంటే ఏం చేయాలన్నా? వాక్యాన్ని ధ్యానించాలన్నా. ఏ కాస్మెటిక్స్ అక్కర్లా. దానియేలు, శద్రక్, మెషక్ కాస్మెటిక్స్ ఏమైనా ఇచ్చారా? వాళ్ళ నాన్ వెజిటేరియన్ కూడా లేదు, మళ్ళీ మామూలు శాకాహారం. కానీ వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? కలగా అనే మాట ఉపయోగించాడు. బ్యూటీ ఎక్కడి నుంచి ఉంది? హృదయంలో ఉంది. తృప్తి ఉంది వాళ్ళకి. ఒక ఎస్తేర్ ఉంది, హేగే నియమించిన ఏమన్నాడు? నియమించినవి తప్ప, అలంకారము తప్ప మరి దేనిని ఆమె కోరలా. అయితే రాజు యొక్క దయను సంపాదించుకున్నట్లుగా చూస్తాను. కాస్మెటిక్స్ కావాలని తల్లి దగ్గర ఏం గోజాడొద్దండి. కాస్మెటిక్స్ లేకపోయినా మంచి కాస్మెటిక్ ఏంటి? ద బెస్ట్ కాస్మెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గాడ్స్ వర్డ్. దీని యొక్క వాక్యం మీరు చూడాలా. ఎప్పటికీ మీ జీవితాలు యవ్వనంతో ఉంటాయి. ఆత్మీయ జీవితం మరి ఎక్కువగా అలాంటి జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. అందుకే ధ్యానము చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట మీకు చెప్తాను, 119, 99, 100లో ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరందరూ చాలామంది స్టూడెంట్స్. ఏమన్నాడు ఒక మాట? 99లో చూడండి. నేను ఇంకా కొంచెం ముందుకెళ్తాను. So I have more understanding than all my teachers because I meditate thy precepts. అయ్యా, నేను శాసనాన్ని ధ్యానిస్తూ ఉన్నానండి. నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం ఉంది. మీ టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం మీకు వస్తుంది. టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం రావాలంటే ఏం చేయాలన్నా? ధ్యానించాలా. మీ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, మ్యాథమెటిక్స్ నుంచి మెడిసిన్ వరకు లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వరకు, డ్రాప్అవుట్స్ ఉన్నా, బ్యాక్లాగ్స్ ఉన్నా అన్ని అంచెలంచెలుగా మీరు క్లియర్ చేయాలి అన్నా దేని మీద ఆధారపడింది? వాక్యము, శాసనము, కట్టడల మీద ధ్యానం ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే బోధకులకు అందరికంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఎంత అద్భుతమైన విషయం. మీ చదువులో రాణించాలి అంటే దేని యొక్క వాక్యమే ఆధారం. ఇలాంటి వాక్యము నీ జీవితాన్ని జయ జీవితానికి నడిపిస్తుంది, విజయవంతమైన జీవితాన్ని నడిపిస్తుంది, సఫలీకృతమైన జీవితానికి నడిపిస్తుంది, తృప్తికరమైన జీవితాన్ని నడిపిస్తుంది, వర్ధిల్లే జీవితాన్ని నడిపిస్తుంది. యవనస్తులు ఇంతకంటే ఏం కావాలి? ఒక దానియేలు వర్ధిల్లాడు, ఒక యోసేపు వర్ధిల్లాడు, ఒక దావీదు వర్ధిల్లాడు, ఒక హిజ్కియా వర్ధిల్లాడు. ఏ యవనస్తులైనా చూడండి వాక్యాన్ని ప్రేమించారు. అందుకే నేను వాక్యాన్ని గొప్ప చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని రాసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. 5వది చాలా ప్రాముఖ్యము, వాక్యాన్ని గైకొనాలి. లూకా 11:28లో మనం చూస్తాము. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, కానీ వాక్యాన్ని విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులు. ధన్యులు వేరే, మరి ధన్యులు వేరే. వాక్యాన్ని గైకొనేవారుగా ఉండాలి. వాక్యాన్ని గైకొనేవారు ఎలా ఉంటారో తెలుసా? అదే 119 కీర్తన 100వ వచనంలో, అయ్యా నేను నీ శాసములను, నీ కట్టలను నేను గైకొని ఉన్నాను, నా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకున్నది. ఎంత మంచి మాట చూడండి. అంటే దైవ జ్ఞానముతో వృద్ధాప్యం అన్నది దైవ జ్ఞానము. వారి ఎక్స్పీరియన్స్ చాలా గొప్పవి. ఎందుకంటే దేవునితో నడిచి వెళ్ళినటువంటి అనుభవం. 70 ఏళ్ళు 90 ఏళ్ళు అంటే యేసుప్రభువుని 20 ఏళ్ళకి అంగీకరించి 70 ఏళ్ళ అనుభవము. 70 ఏళ్ళ వయసు అంటే 20 ఏళ్ళకి రక్షించబడితే 50 ఏళ్ళ అనుభవము.
అది వారి వృద్ధాప్యాన్ని జ్ఞాపం చేస్తుంది. ఎంత గొప్ప అనుభవము! అలాంటి వారందరికంటే నీకు అధికమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని గైకొనాలా. ఈ 5 ప్రాముఖ్యమైన కారణాలు, అభ్యాసాలు మీ జీవితాల్లో ఉంటే వాక్యం మీలో నిలిచి ఉంటుంది. అప్పుడు మీరు దృష్టిని జయించేవారుగా ఉంటారు. అందుకే నేను ఎప్పుడు రివర్స్లో చెప్తా ఉంటా, దృష్టిని జయించాలంటే ఏం కావాలా? నేను ఇక్కడ ఆగి వేరే భాగం వెళ్ళడానికి ముందు ఇది లాస్ట్ కంక్లూజన్. దృష్టిని జయించాలంటే ఏం కావాలంటే బలం కావాలా. బలం ఎలా ఉంది, ఎలా వస్తుంది? దీని యొక్క వాక్యము ద్వారా వస్తుంది. అందుకే మీరు చూడండి, వాక్యము పోల్చబడిన తినే పదార్థాలు 4 ఉన్నాయి. అందులో ఒకటి రొట్టె, మత్తయి సువార్త 4:4 2 పాలు, 1 పేతురు పత్రిక 2:3 3వది తేనె, 19వ కీర్తన 10వ కావచ్చు, 119వ కీర్తన 133వ కావచ్చు. అయ్యా నీ వాక్యము తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురము. 4వది హెబ్రీ పత్రిక 5:12 అనుసరించి బలమైన ఆహారము. ఒక్కసారి ఊహించండి, రొట్టె తిని ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగి సాయంకాలం హనీ, తేనె గురించిన ప్రస్తావన బైబిల్లో చాలా ఎక్కువగా రాశారు. మీరు రెఫరెన్స్లే చూస్తే 59 రెఫరెన్స్లు ఉంటాయి. రెఫరెన్స్లే నేను చెప్పడం, మళ్ళీ రెఫరెన్స్లో మళ్ళీ 2-3 సార్లు ఉంటాయి. అవి చెప్పడంలే మళ్ళీ నేను. అరే, వాగ్దాన దేశం అంటేనే పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇదేనా ప్రపంచానికి తేనెను కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు జనాంగము. మంచి ఆహారం తేనె, అది ఆరోగ్యదాయిని, ఆరోగ్యాన్ని నీకు నాకు ప్రసాదిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి తేనెలో దొరుకుతాయి. అందుకే ఒక స్పూను తీసుకుంటే అందులో క్యాలరీస్ ఎన్ని, దాని ద్వారా వచ్చే శక్తి అంతా, మొత్తం ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇదేనా దేని యొక్క వాక్యం అంతకంటే మించి, జుంటె తేనె ధారల కంటే అది ఎంతో మధురమైనది. అందుకే వాక్యాన్ని తినేశాడు ఎవరు? యోహాను భక్తుడు, ఈ పెద్ద ఆయనే, ప్రకటన రాసిన 10వ అధ్యాయంలో రాశాడు. తీసుకొని చిన్న పుస్తకం నాకు ఇయ్య అంటే తీసుకున్నాడు, తిను అన్నాడు. తింటే నోటికేమో తేనె వలె మధురంగా ఉంది, కడుపుకు చేదుగా ఉంది అన్నాడు. ఎందుకు కడుపు చేదయింది? 10-11కి వచ్చేసరికి ఇప్పటి నుంచి నీవు జనాల గురించి, రాజుల గురించి, ప్రాంతాల గురించి, మనుషుల గురించి నువ్వేం చేస్తావు? ప్రవచిస్తావు. ప్రవక్తగా స్థిరపడాలంటే తినాలా. వాక్యం తినకోకుండా, వాక్యం చదువుకోకుండా, వాక్యాన్ని పఠించుకోకుండా, వాక్యాన్ని జీర్ణించుకోకుండా దేవుని కొరకు ప్రవక్తలుగా, దేవుని సేవకులుగా, ఉపదేశకులుగా, యవనస్తుల ఇన్ఛార్జెస్గా మీరు ఎప్పుడు మారలేరు. అందుకే వాక్యము జుంటె తేనె ధారతో పోల్చబడింది. జుంటె తేనె ఎంత మధురంగా ఉంటుందో చూడండి. 4వ బలమైన ఆహారం ఏంటంటే నాన్ వెజ్. కోవిడ్ అప్పుడు అంతా అదే చేసింది. ఎందుకు? రోగనిరోధక శక్తి పెరగాల. రోగనిరోధక శక్తి ఏమో కానీ మనిషి బరువు మాత్రం పెరిగాడు. ఆకారం కూడా మారిపోయింది. కోర్స్ మళ్ళీ మనము వేరే రీతిగా తగ్గించుకున్నాం. అరే, ప్రతిరోజు నాన్ వెజిటేరియన్ తింటూ రొట్టెలు, పాలు, తేనె, చికెను, ఫిష్, మటను, ప్రాన్స్ తింటే ఏమవుతావు? ఆకారం నిరాకారంగా మారిపోతుంది. దీని యొక్క వాక్యానికి ఆపాదించండి. ఎంత బలమైన వ్యక్తులుగా మీరు తయారవుతారో ఒక్కసారి ఊహించండి. అది వాక్యానికి ఉన్న గొప్పతనం. వాక్యము ద్వారా మీరు బలవంతులుగా మారుతారు. అప్పుడు ఆ బలాన్ని బట్టి అపవాదం ఏం చేస్తారు? ఈజీగా, సులభంగా జయిస్తారు. అందుకే యవనస్తులారా, మీరు బలవంతులు, వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించుతున్నారు. కనుక జయ జీవితానికి 2వ చిరునామా దేని యొక్క వాక్యం. మొదటిది మన ప్రభువైన యేసుక్రీస్తు, 2వది దేవుని యొక్క వాక్యం, 3వది చివరిది. ఒక 10 నిమిషాల నేను జ్ఞాపం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, రోమపత్రిక, ఇది ఒక స్ట్రేంజ్ రెఫరెన్స్, చాలా వింతైన రెఫరెన్స్ ఇది, అయినా మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం చేస్తాను. రోమపత్రిక 12:21. ఏం పదం అండి ఇది! జయ జీవితానికి చిరునామా అంటే ఏంటంటే మేలు చేయడం. లూకాసు సువార్త 6:37లో యేసుప్రభువు వారు చెప్పాడు, మిమ్మల్ని హింసించు వారికి మేలు చేయి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయి, అందరికీ మేలు చేయి. గలతీ పత్రిక 6వ అధ్యాయం. విసుకగా మేలు చేసితమేని తగిన కాలమందు పంటకొస్తాం.
శక్యమైతే సమయం దొరికితే అందరికీ చేయండి. మరి విశేషంగా విశ్వాస గృహానికి మేలు చేయదము. ఎందుకంటే మనం మేలు చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత మంచి మాటనో చూడండి. ఇలాగ దినాన మేలు చేసేవారు కావాలా? ఎప్పుడు మేలు చేస్తామంటే మేలు చేస్తేనే మేలు చేస్తాం, కీడు చేస్తే కీడే చేస్తాం. మేలు చేయం మనము. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. సౌలు ఏన్గది పర్వతంలో అవన్నీ శిలాపర్వతాలు, అవి పర్వతాల సముదాయం. ఒకానొక గుహలోనికి వెళ్ళాడు. వెంటనే ఏం చేశారంటే దావీదు వారి అరుంచలు కూడా అదే గుహలో ఉన్నారు. వెంటనే ఆయనతో పాటు ఉన్న మనుషులు ఒక మాట అన్నారు. అబ్బా, నీ దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్నారు దావీదుతో. అని ఏమన్నారు? నీ శత్రువును నీ కళ్ళ ముందు నీ చేతికి అప్పగించాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యయ్యా అన్నాడు. ఏమన్నారు? నీ శత్రువుని నీ చేతికి అప్పగించాలని దేవుడే చెప్పాడు, ఇప్పుడు అప్పగించాడు, ప్రభుకు వందనాలండి, మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నాడు. పాపం వారి మాట విని ఏం చేశారంటే ఆయన సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు. కోసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? దానికంటే ముందు ఉంది, తన మనస్సులో నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? యెహోవా చేత అభిషేకించబడినవాడు. ఈ దినాన దేవుని చేత అభిషేకించబడిన విశ్వాసులు కావచ్చు, నాయకులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, వారికి మనం చేసే పని ఏంటంటే వస్త్రపు చెంగు కోస్తేనే నొప్పి కలిగింది. ఇప్పుడు ఎట్లుంది? చొక్కా పట్టుకొని బయట లాగుతున్నారు. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ వచ్చి ఆరాధన, వందనాలు, ప్రేలాడన్నా, మళ్ళీ బలలో చేతులు వేయడాలు. ఎంత అసలు సున్నితత్వమే పోయిందంత. వస్త్రపు చెంగు కీడేం చేయలేదు అసలు. ఆయన కూడా పసిగట్టలే చెంగు కోసిన సందర్భం కూడా. అలా ఎంతో దూరంగా పోయి మళ్ళా చెప్పాడు. నా యజమానుడా, నా ఏలినవాడా, నా రాజా, నా ప్రభువా, కుక్కను మిన్నలిని పదాలు చూడండి ఎలాంటి స్టేట్మెంట్స్. నేను తీయడంలా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ, అయ్యా నన్నెందుకండి, కుక్కలాంటి నన్ను చంపడానికి ఇంత దూరం మీరు వస్తారేంటి, నేను మిన్నలినే కదా అని సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడంట. ఆవిడ 17లో ఒక మాట అంటాడు. సౌలు నిజంగా దావీదా నాయనా నీ స్వరమైన బిగ్గరగా ఏడ్చాడు. చూడండి, ఈ మాట అందరూ చదవాలా. యవనస్తులారా, మీ జీవితాల్లో ఇలాంటి మంచి వాడుక అలవాటు మీకు ఉండాలా. ఏముంది? మొదటి సమూయేలు గ్రంథము 24:17 తీయండి ఆ పదాలు. దావీదుతో ఇట్లా నేను 16లో నాయనా పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేశావు? వెల్లడి చేశావు. నాకంటే నువ్వు నీతిపడువు. నేను అపకారం చేయాలని సంకల్పించక నువ్వు నాకు ఏం చేశావు? అపకారానికి ఉపకారం చేశావు. కింద ఇంకొక మాట అన్నాడు, ఇంకొక 18వ వచనంలో, ఎవరైనా ఒక చేతికి శత్రువు దొరికితే 19వ వచనంలో మేలు చేసి పంపిస్తాడా? ఆ పదాలు చూడండి ఆయన మాట. అందుకే ఏడుపు వచ్చింది ఆయనకి, బిగ్గరగా ఏడ్చాడు. అరే, తన సొంత చేతిలో చావడానికి మంచి అవకాశము దావీదుకు దొరికితే ఏం చేశాడు? ఉపకారం చేశాడు. అందుకు ఏడ్చాడు. నేను అపకారం చేశా, కీడు చేశాను, కానీ నాకేం చేశావు? మేలు చేశావు. అది ఉపకారం అంటే. అందుకేమన్నాడు కింద ఆ పదాలు, ఆశీర్వాదాలు చూడండి, అద్భుతమైన ఆశీర్వాదాలు. అయ్యా, దేవుని చేత నీవు ఆశీర్వదించబడదువుగాక, మేలు పొందువుగాక, నీ రాజ్యం స్థిరపరచబడునుగాక, నీవే రాజువదుగాక. ఏమి ఆశీర్వాదాలు ఇచ్చాడు చూడండి. తర్వాత అంటాడు, నీవు గొప్ప ఘనకార్యమును పూనుకొని విజయమునందుదువుగాక. ఏం వాగ్దానాల పరంపర చూడండి. అపకారానికి ఉపకారం చేయొద్దండి, అపకారానికి క్షమించండి, ఉపకారానికి అపకారం చేయొద్దండి. అలవాటు అయిపోయింది. ఎందుకంటే అపకారం చేసి ఉపకారమే చేయడం నేర్చుకోవాలి. కీడు చేయొద్దు, మేలు చేత కీడును జయించు. జయ జీవితానికి చిరునామా మీద నీకు కీడు చేసిన వారు ఎవరైనా ఉంటే, నీకు విరోధంగా మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే నోరు మూసుకో, ప్రభుకు అప్పగించు.
నా అభిషక్తుడు, నా రాజు, నా ఏలినవాడు. ఏం పదాలు పలికాడండి! శత్రువు. సౌలే అన్నాడు కదా, ఎవరికైనా శత్రువు అప్పగిస్తే చంపకుండా మేలు చేసి పంపిస్తారా? అరే, నీ దృష్టిలో నేను శత్రువుగా భావిస్తున్నా, నన్ను చంపకుండా నాకు అపకారం తలపెట్టకుండా అపకారానికి బదులు ఉపకారం ఎలా చేస్తావు? ఏం మనిషివండి నువ్వు! నువ్వు మేలు పొందుదుగాక, దీవించబడుదుగాక, రాజుగాక, నీ రాజ్యము స్థిరపరచబడుదుగాక, గొప్ప కాలంలో పోకొని విజయం నందువుగాక. ఇది దీవెనలో. నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే కాని మాట మాట్లాడి నీకు తెలిసినా నువ్వు మౌనంగా ఉండు. ఎలా దేవుడు నిన్ను దీవిస్తాడో ఊహించు. కీడు చేయాలని సంకల్పించిన సౌలు వర్ధిల్లాడా? అపకారానికి ఉపకారం చేసిన దావీదు వర్ధిల్లాడా? దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా అతనికి తోడై ఉన్నాడు, విజయాన్ని కలిగించాడు, వర్ధిల్ల చేశాడు. అదండి కీడు చేత కాక మేలు చేత కీడును జై జీవితానికి చిరునామా. ఎప్పటికీ ఉపకారం చేసుకుంటూనే పో. నేర్చుకోండి. మీ స్థలాలకు తిరిగి వెళ్తూ ఉన్నారు, మీ సొంత స్థానిక సంఘాలకు వెళ్ళినప్పుడు ఒక మాట తిడితే పడి ఉండండి. నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకం అనండి. నేర్చుకోండి ఈ పదము. గద్దిస్తే మర్చిపోయాం, ఎందుకంటే మనకు అలవాట్లేదు. ఒక చెంప మీద పడితే వెంటనే 2 చెంపలు వాయిస్తాం అట్లే. ఒకసారి నేను విన్నా, ఒక దేవుని సేవకుడు చెప్తున్నాడు, కొడుకు తప్పు చేస్తే వాడు యవనస్తుని ఒక లాగి లంపగా కొట్టాడు. వాడు పోయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు. వెంటనే డయల్ ఉంటుంది కదా, మధ్యాహ్నమే ఉంటుంది, ఊరుకుంటారు కదా, ఫోన్ చేశాడు. ఏమన్నా, ఎంత అన్యాయం అన్నా, మా పిల్లాన్ని మీరు కొట్టారు కదన్నా. ఆగిపోలా, సెంటెన్స్ అంతవరకే వింటే ఇంకొక రీతిలో ఉంటుంది స్టోరీ. ఏమన్నాడో తెలుసా అండి? అంటే 2 చెంపలు ఉన్నాయి కదన్నా, ఒక చెంపనే కొట్టారు, అన్యాయం చేశారు, ఈ చెంప కూడా కొట్టి ఇంటికి పంపించకూడదా అన్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? కొడితే ట్రాన్స్ఫర్ అంటే వేరే 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 మాటలు ఉండవు ఇక్కడ. ఆశ్చర్యంగా లేదా? ఏం మాట్లాడుతున్నాడు తండ్రి? ఒక్క చెంప మీద కొట్టారు, ఇంకొక చెంప మీద కూడా కొట్టచ్చు కదన్నా. కొడితే గుణపడతారు. అబ్రాహాం చూస్తారు అదే కదా, చెంపచ్చలు మీద అనిపించిన వాళ్ళంతా యూత్ ఇన్ఛార్జీలు, బోధకులు, సేవకులు, సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళు తయారయ్యారు. కనుక ఎవరైనా నీతిమంతుడు మిమ్మల్ని గద్దిస్తే, బుద్ధి చెబితే జస్ట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. కనుక ఎవరైనా మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేస్తే మీరు లోబడండి. ఒకసారి నేను ఎరుగుదును, ముగించునైనా బహిరంగ సువార్తకి వెళ్ళి వచనాలు చెప్పునాయన అన్నాడు. ఇక మందిరానికి రావాలా, హై స్కూల్కి ఎదురుగా లోపలికి 4 ఎర్రగుంట్ల ఒక వచనం తప్పు చెప్పిన ఆయన వెంటనే మైక్ తీసుకొని పాటలు పాడే అంకులు పట్టుమని 10 వచనాలు కూడా చూడకుండా కంటత పెట్టి చెప్పలేని వాడు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకుంటున్నాడు అన్నాడు ఆయన. ఎందులో? మైకులో చెప్పాడు. ఇప్పుడు నేనేమనాలా? అంకుల్ కొడుకు నేను క్లాస్మేట్, ఇప్పుడు దొరికినారు రా అంకుల్. అంకుల్ మీ కొడుకు కంటే నేను నయం అంకుల్ అన్నానా? అన్లా, నోరు మూసుకొని పోయినా. ఎందుకు? చేసింది తప్పు. వాక్యం కరెక్ట్ చెప్పినావా లేదా? నువ్వు తప్పు చేసి మళ్ళీ పైపిచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేర్చుకో. కొన్నిసార్లు మన అంతరంగంలో కోత పడుతుంది. దేనికి? అదే సిలువ. తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఓపిక ఉందా? ఓపిక లేదు మనకి. సహనం ఉందా? అంతకన్నా లేదు. ఆనందముఖం అవమానాన్ని నిర్లక్ష్యం చేయడమే లేదు. మన అవమానానికి గురి అయితే దానికి 10ంతలుగా నీవు నేను అవమానం చేసేంత వరకు నిద్రపోం. మీరు వెళ్తున్నారు స్థానిక సంఘాలు, ఈ పాట నేర్చుకోండి. జై జీవితానికి చిరునామా ఇదే. ఒక యేసు ఒక ఉదాహరణ. అరే, ఒక యోసేపు ఉన్నాడు 50-20-21 ఏం మాట్లాడతారు? తండ్రికి భూస్థాపన కార్యక్రమాలు అయిపోయాయి, తిరిగి వస్తున్నప్పుడు భయపడుతున్నారు అన్నలు. అప్పుడు అన్నాడు 50 వచనంలో, భయపడద్దు, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ ఈ దినము మేలు కలుగునట్లుగా అనేకులకు ఏం పెడుతున్నా? భోజనము, అన్నము. దాన్ని దేవుడు మేలుకే చేశాడు. మీరు కీడు చేశారు, కానీ మేలే జరిగింది. అందుకే ఏమన్నాడు? 50-21 భయపడద్దు, మిమ్మలను మీ పిల్లలను నేను పోషిస్తాను. కీడు చేత జయింపబడలా, మేలు చేత కీడును జయించాడు. ఏదైతే అన్నలు చేశారో దానికి లోపడ్డారు. ఏం చేశారు? 37వ అధ్యాయంలో పగపట్టారు, మరి పగపట్టారు, మరింత పగపట్టారు, అసూయపడ్డారు, గుంటలు వేసి అమ్మివేశారు, చంపడానికి కూడా పూనుకున్నారు. కానీ ఏం చేశారు ఆయన?
జస్ట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. మనుషులు మీకు కీడు చేయాలనుకున్నా దేవుడు దాన్ని రివర్స్లో చేస్తాడు. అది నేర్చుకోవాలి పాఠము. ఏ మనిషి ఈ భూమి మీద, నేను నేర్చుకున్నాను ఈ పాఠము, ఏ మనిషి నీకు విరోధంగా ఏ కార్యము తలపట్టినా అది వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కీడు చేసినా అది లాభంగా దేవుడు మారుస్తాడు. ఇంకొక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. 2 సమయంలో 14 తీయద్దు. షిమి అనేవాడు వెంటనే సీన్లో కనిపిస్తాడు. అబ్షాలోము దావీదు చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇక దావీదు ఏమయ్యాడు? అరణ్య బాట పట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బెన్యామీను గోత్రికుడైన షిమి కలుసుకొని, చీపో నరహంతుడా, దుర్మార్గుడా, సౌలు కుటుంబానికి చేశావు, నీ తల మీదకి వచ్చిందిరా. ఇంకా రాయలా చాలా పదాలు, అట్లుంటుంది భాష. ఇప్పుడు వెంటనే సిరియా కుమారులు ఉన్నారు, ఏం మాట్లాడతారు? చచ్చిన కుక్క వీడేంటండి మహారాజు అయ్యా, మీరు మిమ్మల్ని దూషించే ధైర్యం ఎంత? ఆజ్ఞాపించని తల నరికి మీ పాదాల దగ్గర పెడతామన్నారు. దావీదేమనాలా? బేషరా, మీరు రా, నాకు ఉండాల్సింది తీసుకొని రా, ఇటువైపు ఎడంపక్క ఒక రాజ్యము, తర్వాత కుడి పక్కన ఒక రాజ్యము, నీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది మీకు అన్నాడా? సిరియా కుమారులారా మీతో నాకేంటన్నాడు. షాక్ అయ్యారు అట్లే. సిరియా అంటే దావీదు అక్కగారు. సిరియా కుమారులు ఏమవుతారు? సహోదరి కొడుకులు ఏమవుతారు? మేనల్లుళ్ళు ఈ మాట పలికితే మేనల్లో ఏమంటున్నారు? మీతో నాకేంటన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతి దగ్గర ఏ బంధుత్వం లేదు. తప్పు చేశాడో తప్పే. బైబిల్ సమర్థించదు. మంచిని చెడుని, చెడు మంచిని అనేవానికి శ్రమ, కీడు మేలును కీడని చెప్పేవానికి శ్రమ. ఏ తారతమ్యం లేదు. దేవుడు పక్షపాతి కానేరడు. ప్రతి వాని క్రయ చొప్పున దేవుడు జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు. నిష్పక్షపాతంగా ఉంటుంది. దావీదులో చూస్తాం. ఎందుకు దావీదు దేవుని యొక్క హృదయానుసారి అయ్యాడు? ఇదే. సిరియా కుమారులారా మీతో నాకేంటయ్యా అని చెప్పి ఒక మాట అన్నాడు. 10 నుంచి మొదలు పెడితే, దావీదును శపింపమని యెహోవా అతనికి సెలవయ్యగా వద్దని ఆక్షేపణ చేయగలవాడేవాడు అన్నాడు. ఆ మాట వెలుగులో నేను వెళ్తున్నాను కొన్ని అనుభవాలు గుండా నన్ను ఆదరించింది. దావీదును శపించమని యెహోవా ఏం చేశాడంట? అనుమతి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చినాడు. మిమ్మల్ని తిరుగుతున్నారు అనుకోండి ఊరికే, ఎవరు పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దయ్యం కాదు. అర్థమైందా? దయ్యం పట్టిన వాళ్ళు కూడా తిరుగుతారులే, అది వేరే సంగతి. విశ్వాసం గురించి చెప్తున్నా నేను. ఫిలిస్తీయుడు తిట్టింటే అది వేరే, దేవునికి శత్రువు. కానీ బెన్యామీను గోత్రం కదా. దావీదుని శపించమని దేవుడే సెలవిచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. నిన్ను తిట్టాలన్నా దేవుడే పర్మిషన్ రావాలా. ఎవరైనా నిన్ను కొట్టాలన్నా దేవుడే అతనికి పర్మిషన్ ఇవ్వాలా. ఎవరైనా చేత దూషించబడాలన్నా దేవుడే పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలా? నిర్హేతుకంగా దూషించబడుతూ ఉంటే యవనస్తులారా మీకు ఉండదు, ఇగో ఎక్కువ మనకి. ఎందుకంటే మన యవన ప్రయాణం వస్తాం కదా, 17, 18. ఒక మాట అంటే పడము, ఇంపేషెంట్ అవుతాం అట్లే. మాటకు 10 మాటలు బుల్లెట్ల వర్షం కురిపిస్తాం అట్లే. అర్థమైందా? అది మన నేచర్. దీని నుంచి ఎలా జయించాలి? ఇదే మార్గం, ఇదే సులభ మార్గము, వేరే మార్గం లేదు. మేలు చేత కీడును జయించు. ఏం మాట్లాడతాడు? అరే దావీదును శపించమని పర్మిషన్ దేవుడే ఇచ్చారా, ఆక్షేపణ చేయొచ్చు, శపించు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ దేవుడు ఈ శాపాన్ని ఆశీర్వాదంగా నాకు మార్చునేమో. ఏ శాపము ఒక విశ్వాసికి అంటదు. అందుకే ఎవరైనా మీకు కీడు చేయాలని అంటది అది. ఎందుకు? రోమా 8:8 ప్రకారము సమస్తమును సమకూర్చి మేలు కలుగుటకై సమకూర్చి జరిగించును. అందులో ఇది పార్ట్ అండ్ పార్సల్ భాగం అది. అందుకే యవనస్తులారా మీరు వెళ్ళే స్థానిక సంఘాల్లో మీరు అనేకులకు ఆశీర్వాద కారణంగా రావాలి. దాని కొరకే దేవుడు మీ జీవితాల్లో ఏం చేస్తాడు? యెహోవా అతన్ని నలగొట్టుటకు ఇష్టము. మీ జీవితాల్లో నలగొడతాడు, బాధిస్తాడు, మీ ఆశలు అడియాసలుగా చేస్తాడు, పతనాలు అనుమతిస్తాడు. అయితే వాటన్నిటి ద్వారా పాఠాలు నేర్పించి అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. ఇలాంటి దావీదే 150 కీర్తనలు గల కీర్తన గ్రంథములో 78 కీర్తనలు ఆయన పేరుతో ఉన్నాయి. ఎలా రాయగలనుకున్నారు? ఇదే అనుభవం. మీరు అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుతారు. ఈ తరము దావీదు ఎక్కడవాడు? యేసుప్రభువు కంటే 1000 సంవత్సరాల ముందున్నవాడు ఏమయ్యాడు? తరతరాలకు అతన్ని ఆశీర్వాదంగా దేవుడు చేశాడు. మీరు కూడా
అదే వారుగా ఉండాలని, జయించేవారుగా ఉండాలని, జయ జీవితంలో అనేకులకు మేలు ఆశీర్వాదాన్ని మీ ద్వారా దేవుడు భూమి మీదకి తీసుకురావాలని మీ జీవితాల్లో అనుమతించే వాటికి వందనాలు చెల్లించాలి. 66వ కీర్తనలో ఈ మధ్యనే భక్త్ సింగ్ గారు రాశారు, అలసిన వారిని ఊరడించు జ్ఞానము, నీవు మా నడుముల మీద నడుముల మీద భారాన్ని పెట్టేది అంటే నీవే, అంటే దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఎక్కి తొక్కున్నట్లు నీవే చేశావు. ఎవరైనా మీ ఇంట్లో మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, మీ తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, భార్య, భర్త, స్నేహితులు, విశ్వాసులు, ఏ విధమైన వ్యక్తులైనా కావచ్చు, అవన్నీ దేవుని యొక్క అనుమతితోనే వచ్చాయి. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు అప్పగించుకుంటే సమృద్ధి అయిన చోటికి దేవుని నిన్ను నడిపిస్తాడు. ఇదే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి చిరునామా, ఇదే సులువ మార్గం, ఇదే జయ జీవితానికి సూత్రం. కనుక కీడు చేత జయింపబడవద్దు, మేలు చేత కీడును జయించు. సొలొమోను అద్భుతంగా రాశాడు, పగవాడు నీ ఇంటికి వస్తే ఏం చెయ్యి? ఆకలిగుంటే అన్నం పెట్టు, తప్పికుంటే నీళ్ళు ఇవ్వు. ఏం చేసినట్టు? వాని తల మీద నిప్పులు కురిపించినట్టు లెక్క. అయితే తర్వాత కింద అన్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తాడు. మేలే చెడుని నైజంగా మార్చుకో, అదే దైవత్వం. 3 తత్వాలు లోకంలో పనిచేస్తున్నాయి. ఒకటి మానవత్వం, మంచికి మంచి, చెడుకు చెడు. దుష్టత్వం, మంచికి కీడు, కీడుకు మంచి. నాబాలు, దావీదు ఎడారిలో అరణ్యములో కాపు కాశాడు, కానీ ఏం చేశాడు? ఎవడు దావీదు? దావీదు బాధపడ్డాడు, నేను చేసిన ఉపకారానికి అపకారం చేస్తాడా అన్నాడు. అంటే చేసిన మేలుకు కీడు చేసే వాళ్ళు ఉన్నారు. దుష్టత్వం అది. 3వది దైవత్వము, నువ్వు కీడు చేసినా నీకు మేలే చేస్తుంది. అది యేసు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు. ఇందరి నుంచి శిలువ శ్రమకు అప్పగిస్తూ ఉంటే క్షమించమని ప్రాధేయపడిన దైవత్వం కాక ఇంకేమంటారు? ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. ఈ క్రీస్తును నిన్ను ధరించుకున్నాం. ఇది నన్ను బాప్తిస్మలో పాలు పంపులు పొందే వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నై ఉన్నారు. క్రీస్తు నైజము, క్రీస్తు స్వభావము మీలో అద్భుతంగా లోకానికి ప్రత్యక్షపరచడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక, అదే బాప్తిస్మము. ఈ గొప్ప అనుభవంలో దేవుడు నిన్ను కూడా తీసుకుని వెళ్ళి జయ జీవితము, తద్వారా సర్వ ప్రపంచము దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ కూడా స్వతంత్రించుకున్నట్లుగా జయించేవాడిగా దేవుడు నిన్ను చేయాలని కోరుచూ ఉన్నాడు. జీవితంలో ఏదైనా అనుమతించబడని మహిమ నీకే ప్రభు అంటూ ఇష్టపూర్వకంగా ప్రభుకు అప్పగించుకొని సాగిపోతే మేలు చేత మీరు కీడునే జయించిన వారుగా, జయించేవారుగా ఉంటే సమస్తను స్వతంత్రించుకునే వారుగా దేవుడు మిమ్మల్ని మార్చగలడు. రండి ప్రార్థన చేసుకుంటాం.